అడవికి వెళ్ళిపోయినంత మాత్రాన అతను సన్యాసం పుచ్చుకున్నట్ట అంటే కాదంటారు. ఎందుకంటే సన్యాసం ఏదో అతను శరీరానికి ఒక రంగు బట్టలు మార్చుకోవడం అది చేశాడు, లేకపోతే ఇంట్లో వదిలేసి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళినా ఒకవేళ అతను సంసారం గురించి ఆలోచిస్తున్నాడంటే అతను ఖచ్చితంగా సన్యాసం తీసుకున్నట్టు కాదు అని చెప్తున్నారు. మరొక గృహస్థు ఉన్నాడు, గృహస్థులో ఉన్నంతసేపు అతడు సన్యాసిగా మారేడా అంటే ఏమంటున్నారు, మనం గృహస్థుగా ఉండి కూడా నేను గృహస్థుని కాదు అని అనుకొని ఏ బాధ్యతలు అయితే భగవంతుడు ఈ శరీరానికి ఇచ్చాడో ఈ శరీరంతో దాని బాధ్యతను మాత్రమే నెరవేరుస్తూ మనసుని మాత్రం తీసుకెళ్ళి ఆత్మ దగ్గర పెడితే గనుక ఖచ్చితంగా గృహస్థు కూడా సన్యాసిగా మారొచ్చు అనమాట. అయితే ఏమంటున్నాడు, నీవు సన్యసిస్తే సంసారానికి బదులు సన్యాసానికి సంబంధించిన తలంపులు, ఇంటికి బదులు అడవికి చెందిన తలంపులు తెచ్చిపెడుతూ ఉంటుంది. నువ్వు గనుక నిజమైన ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఉండలేదు, నిజంగా దేన్ని కనుక్కోవాలో నీకు తెలియలేదు, అవగాహన సరిగ్గా లేదు, కానీ నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావు. అప్పుడేమవుతుంది, అక్కడికి వెళ్ళినా సరే పరిస్థితి అదే అన్నమాట. అక్కడికి వెళ్ళాక కూడా ఇంతకు ముందేమో ఇల్లు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తే ఇప్పుడు అడవి ఎలా ఉంటుందో అన్నట్టు ఉంటాయి ఆలోచనలు అనమాట. సో ఏమంటున్నారు అంటే మానసికమైన ఆటంకం నీకు ఎప్పుడు ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే మనసు మనల్ని ఆటంకపరచకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. అందుకని ఏమంటారు, ముందు మనసుని నియంత్రణ చేసుకోవడం నేర్చుకో అంటున్నారు. మనసు కనుక మన నియంత్రణలో ఉంటే ఆ తర్వాత మనం ఏ రంగు వస్తువులు ఏ రంగు దుస్తులు వేసుకున్నామని కానీ ఏ ప్రదేశంలో ఉన్నామని కానీ సంబంధం లేకుండా ఉంటుందన్నమాట. అందుకని ఏమంటున్నారు, ఎవరికైతే మనసు నియంత్రణలో లేదో, ఎవరికైతే ఆత్మజ్ఞానం సరిగ్గా లేదో, ఎవరైతే ఆత్మ విచారణ చేయకుండా ఉంటారో వారు సన్యసించిన హిమాలయాల్లోకి వెళ్ళినా ఎటువంటి దాన్ని లాభం ఉండదన్నమాట. ఇంకేమంటున్నారు, ఇది అడవిలో సాధ్యమని నీవు అనుకుంటే అది ఇంట్లో మాత్రం ఎందుకు సాధ్యం కాదు? నువ్వు ఒకవేళ అడవికి వెళ్ళి అక్కడేదో మనస్సుని నేను కంట్రోల్ చేసుకోగలను, అక్కడికి వెళ్ళాక ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలను అని ఒకవేళ అనుకుంటే అది ఇంట్లో ఎందుకు సాధ్యం కాదు అని అడుగుతున్నారు. ఎందుకంటే మనసు అనేది బాహ్యపరమైంది కాదు కదా, అంతఃకరణమైంది. సో నువ్వు ఎక్కడున్నా నీ మనసు లోపలే ఉంటుంది, దాన్నే నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ఏమంటున్నారు, నువ్వు ఎక్కడ ఉన్నావు అనే దాంతో ఎలా సంబంధము, నువ్వు ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా నీ మనసు మాత్రం నీ దగ్గరే ఉంది కదా. ఇప్పుడు బాహ్యమైన దుస్తులు ఉన్నాయి అనుకుందాం, కొన్నింట్లో ఏదో ఎరుపు రంగు వాడండి, నలుపు రంగు వాడండి ఇలాగా ఇది అంటారు, అది బాహ్యపరంగా కనిపిస్తుంది. ఆ రంగు వాడితేనే ఏదో ఆ మాలకు సంబంధించిన నియమ నిబంధనలను మనకు అర్థమవుతుంది. కానీ ఎక్కడైతే మనసుని నియంత్రించాలంటున్నారో అక్కడ ఏమీ నియమ నిబంధనలు లేవు కదా, మనసుని నియంత్రించాలి అంతవరకునే, తప్పితే నువ్వు ఎక్కడున్నావు అనే దాంతో నీకు సంబంధం ఉండదు. అందుకని ఏమంటున్నారు, నువ్వు కనుక సరి అయిన ఆత్మవిచారణ చేయలేకుండా ఉన్నావు, అలాంటప్పుడు నువ్వు ఇల్లు వదిలేసి అడవిలోకి వెళ్తే మాత్రం ఏం లాభం? ఒకవేళ నువ్వు అడవిలో ఉండి మనసుని నియంత్రణ చేయగలిగితే ఇంట్లో మాత్రం ఎందుకు చేయలేవు? అంతే కదా, ఆ మనసునే కదా నియంత్రణ చేయాలి. కాబట్టి నువ్వెక్కడో అడవిలోకి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకోవడం? నువ్వెక్కడ ఉన్నా అడవికి పోయినా ఒకటే, మనస్సే కదా నీతో ఉండేది, నీ సంసారంలోనే జ్ఞానం సంపాదించగలవు. అందుకని నిజంగా మనసుతో మనము ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనుకుంటే దానికి ఇల్లు వదిలేసో బాధ్యతలు వదిలేసో పారిపోవాల్సిన అవసరం ఏమీ లేదు.